అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక ప్రత్యేక అవకాశం. మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సౌజన్యంతో ఇంటర్మీడియట్ స్థాయిలోని బోటనీ మరియు జువాలజీ అంశాలపై సమగ్రమైన వివరణ ఇవ్వబడుతుంది. సమయం: ప్రతిరోజు సాయంత్రం ఉచిత లైవ్ క్లాసులు నిర్వహించబడతాయి. ప్రత్యేకత: క్లాస్ ముగిసిన వెంటనే ఆ టాపిక్ పైన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ MCQs కూడా అందించబడతాయి. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం నిరుద్యోగ అభ్యర్థుల శ్రేయస్సు కోసమే ఈ ఉచిత శిక్షణను అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ మాత్రమే. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. సక్సెస్ జర్నీ టీవీ, మీ విజయమే మా లక్ష్యం. ఆల్ ది బెస్ట్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు. హలో ఎవరివన్, మీరు చూస్తున్నారు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మీ సక్సెస్లో మీతో పాటు ప్రయాణం చేసేటటువంటి సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. నేను మీ రాంబాబు. తెలంగాణ ఏపీలో రాబోయేటటువంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరి కోసం ఇక్కడ మనకి ఈ రోజు నుంచి మెథడాలజీ సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. కాబట్టి మెథడాలజీ అనేది మనకి చాలా కీలకం అని చెప్పాము. మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో కంటెంట్ తర్వాత మనకి మెథడాలజీ అనేది చాలా ముఖ్యమైనటువంటిదని చెప్పడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో మనం ఈ రోజు నుంచి మెథడాలజీలో ఉన్నటువంటి అంశాలను మనం ప్రిపేర్ అవుతున్నాము. ఇవి తెలంగాణలో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మనం నిన్న 2 ప్రీవియస్ పేపర్స్ని, మెథడాలజీ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేశాము. సో దానిలో భాగంగానే మనకి ఏ అంశాల నుంచి మనకి బిట్లు వస్తున్నాయి అనేటటువంటిది ఒక క్లియర్ కట్గా ఒక ఐడియా అనేది మనకి రావడం జరిగింది. సో ఆ అంశాలను మనం బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ అయినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా 100% సక్సెస్ అవ్వచ్చు. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ లెసన్ ఈరోజు మనం విజ్ఞాన శాస్త్రం చరిత్రకు సంబంధించినటువంటి స్వభావానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు టాపిక్స్ అన్నీ కూడా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మెథడాలజీ వీడియోలు ఉంటాయి. సో ఇక్కడ మనం బ్రీఫ్గా ఒక చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు తయారు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ టైం చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ చేస్తే మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. హైప్ అనేటటువంటి బటన్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ ఇంకా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్దామండి. సో దీంట్లో మనకి బిట్లు కంపల్సరీగా ఒక 2 బిట్లు అనేవి గ్యారంటీగా రావడం జరిగిందండి. సో మరి ఆ 2 బిట్లు తీసుకున్నట్లయితే మనకి జనరల్గా చూడండి, స్వభావానికి సంబంధించి సైన్స్ అనేటటువంటి ఇంగ్లీష్ పదము లాటిన్ పదాలైనటువంటి సైన్షియా లేదా సిరే అనేటటువంటి పదాల నుంచి రావడం జరిగింది. ఇట్లా డైరెక్ట్గా బిట్ అనేది ఎట్లా అడిగిందంటే సైన్స్ అనేటటువంటి పదము లాటిన్ పదాలైనటువంటి దేని నుంచి రావడం జరిగింది అన్నాడు. సైన్షియా లేదా సిరే అనేటటువంటి లాటిన్ పదాల నుంచి రావడం జరిగిందండి. మనకి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇట్లా కవర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి అర్థం కూడా అడిగారండి. దీని మీనింగ్ ఏంటంటే జ్ఞానము, నాలెడ్జ్ అనే అర్థము. సో కాబట్టి ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ అంశాన్ని గత ప్రశ్న పత్రాల్లో ఉన్నాయి. సో కావాలంటే నిన్న మనం చేసినటువంటి వీడియోలు కూడా మీరు చూసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా అర్థమవుతుంది. సైన్స్ అనేటటువంటి ఇంగ్లీష్ పదము లాటిన్ పదాలైనటువంటి సైన్షియా లేదా సిరే అనే పదాల నుంచి వచ్చింది. సిరే 2 ఇచ్చి పై 2 అని కూడా ఆన్సర్ చేయవచ్చు. తర్వాత దీని అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. జ్ఞానం. కొన్ని సందర్భాల్లో ఇది ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది కూడా అడుగుతాడండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అనేటటువంటి ఇంగ్లీష్ పదము సైన్షియా అనేటటువంటి ఏ భాషా పదం నుంచి వచ్చింది అని అడుగుతాడు. లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి సైన్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్వచనాలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నిర్వచనాల నుంచి కూడా ఒక నిర్వచనం గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ కోహెన్
ఓగల్ అనేటటువంటి ఇతను వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే వ్యవస్థీకృతమైనటువంటి సాధారణమైన జ్ఞానమే విజ్ఞానం. దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రతిజ్ఞా వాక్యాలని నిర్మిస్తారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇదే సెంటెన్స్ ఇస్తాడంటే మన సైకాలజీలో ఇచ్చినట్లుగా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి దీన్ని ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అడగటం జరుగుతుంది. కోహెన్ ఓగెల్ అనేటటువంటి ఇతను దీన్ని ఇవ్వటం జరిగింది. సో దీంట్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు గుర్తుపెట్టుకోవటం ద్వారా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిజ్ఞా వాక్యం అని గుర్తుపెట్టుకోండి. ప్రతిజ్ఞా వాక్యం అనే పదాన్ని ఇందులో గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి కోహెన్ ఓగల్ ఇది ఇతనికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ కొలంబియా ఎన్సైక్లోపీడియా ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమయ్యి సంచిత క్రమీకరించబడినటువంటి అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పారు. ఇది చెప్పింది ఎవరంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా. డైరెక్ట్గా ఈ బిట్టి ఇవ్వడం జరిగిందండి. గతంలో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడు. ఇది ఎవరిచ్చారు అని అడగటం జరుగుతుంది. మనకి ఇక్కడ 3-4 మినిమం ఒక 6-7 నిర్వచనాలు ఉన్నాయి. సో వీటి మీద కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైన సంచిత క్రమీకరించబడినటువంటి అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. సంచితంగా క్రమీకరించబడినటువంటిది అనేది దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాలండి. దీనికి ఒక చిన్న కోడ్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ సంచి అనేటటువంటిది ఉంది. ఇక్కడ బియ్యం అనేటటువంటి దాంట్లో ఇక్కడ బియ్యం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే బియ్యం సంచి, బియ్యం మనం ఎందులో చేస్తాం, సంచిలో చేస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి బియ్యము సంచి అని గుర్తుపెట్టుకోండి. కొలంబియం ఎన్సైక్లోపీడియా అంటే ఇక్కడ బియ్యం అనే పదం వస్తుంది. ఇక్కడ సంచితం అనేటటువంటి దాంట్లో సంచి అనేది ఉంటుంది. సో కాబట్టి సంచిత క్రమం అంటే ఏంటి, సంచి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ ఇదేం చెప్పింది అంటే చూడండి, భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చినటువంటి వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ అంటే చూడండి ఇక్కడ దీంట్లో మరి ఈ ఆక్స్ఫర్డ్ అంటే ఇది మనకి ఇక ఇది టాప్ ఎండ్ అన్నట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం ఆక్స్ఫర్డ్ అంటే అడ్వాన్స్డ్ లెర్నర్ అని చెప్తున్నాడు కాబట్టి దీనికంటే ఇక మించింది లేదు. సో అంటే ఇక్కడ మరి భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలని అని చెప్తున్నాడు. భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలని, సమాజాన్ని పరిశీలిస్తున్నామంటే ఇది ఇక అంతకంటే ఎక్కువ మొత్తం ఉండదు, ఓవరాల్ అన్నట్లు. సో కాబట్టి ఎంటైర్ వరల్డ్కి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక ఇది టాప్ ఎండ్, దీనికంటే ఇక వేరే ఏమీ లేవు అన్నట్టు గుర్తుపెట్టుకోండి, ఇది హయ్యర్. నెక్స్ట్ ఏడబ్ల్యూ గ్రీన్. సో మరి ఇతను చెప్పినటువంటిది ఏంటి అంటే చూడండి, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని చెప్పడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అనేది చెప్పింది ఏడబ్ల్యూ గ్రీన్. సో దీనికి ఏంటంటే గ్రీన్ టీ అని గుర్తుపెట్టుకోండి. గ్రీన్ టీ కోసం అతను పరిశోధన చేస్తున్నాడు. అతను గ్రీన్ టీ తాగుతాను, అది ఎక్కడ ఉందనేది అతను గ్రీన్ టీ ఉన్న షాప్ కోసం అతను పరిశోధన చేస్తున్నాడు. ఏడబ్ల్యూ గ్రీన్ టీ అని గుర్తుపెట్టుకోండి, పరిశోధన విధానం. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలో చెప్పేది ఐన్స్టీన్. సో మరి ఐన్స్టీన్ ఏం చెప్పాడు, విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలంటే ఐ అని గుర్తుపెట్టుకోండి, అంటే నాలాగే ఉండాలని గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలి అంటే ఐన్స్టీన్ అంటే నాకులాగే ఉండాలని చెప్తారు. సరే గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి వాళ్ళు మన నాకులాగా ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్హీనియస్, ఇది ఇచ్చిండే పోయినసారి డిఎస్సిలో. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైనటువంటి గణనలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది. సో ఇది అర్హీనియస్ చెప్పాడు. సో దీంట్లో మనకు ఒక పదం రిపీట్ అవుతుంది, మాపనం మళ్ళీ రెండోసారి. నెక్స్ట్ ఇక్కడ మాపనం మూడోసారి. సో ఈ విధంగా మనకి మాపనం అనేటటువంటి పదం ఇక్కడ దొరుకుతుంది. సో కాబట్టి మాపనం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాపనం అనేది అర్హీనియస్ చెప్పినటువంటి పదం, గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి ఇవేంటి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడండి, ఎలాంటి మార్పు లేకుండా ఇస్తాడు. దీన్ని ఎవరు చెప్పారని అడుగుతాడు. దాంట్లో ఉన్న ఏదైనా ఒక పదాన్ని మనం లింకప్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ జేమ్స్ బి కొనాట్, ఇతనేం చెప్పాడంటే చూడండి, ప్రయోగాలు, పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు చేసి ఆ పరీక్షల నుంచి ఫలితాలు వచ్చి ఆ ఫలితాల నుంచి పరస్పర సంబంధాలు కలిగినటువంటి భావనలు, ఆ భావనల నుంచి వచ్చినటువంటి పథకాలు, శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగింది. చెప్పింది ఎవరంటే జేమ్స్ బి కొనాట్. సో ఇట్లా చెప్పిండు. అంటే ఇట్లా చెప్పిన దీని కోడ్ ఏంటంటే కెనాట్, కాదా అని మనం చెప్పొచ్చు. కెనాట్
అని క్వశ్చన్ చేయటం. జేమ్స్ బి కెనాట్ అంటే ప్రయోగాలు పరిశీలన చేసి వాటి నుంచి ప్రయోగాత్మక పరీక్షలు చేసి వాటి నుంచి ఫలితాలు వచ్చి ఆ ఫలితాల మధ్య పరస్పర సంబంధాలను కలిగి వాటి భావనల నుంచి ఒక భావన పథకాలు అనేవి ఏర్పడేదే విజ్ఞాన శాస్త్రం అని చెప్తుంటే కెనాట్ కాదా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈ బుక్ అనేది అకాడమీ అండి, తెలుగు అకాడమీ బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి అకాడమీ బుక్. ఇది స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. సో దీంట్లో తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత దీంట్లో మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ముఖ్యమైనటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి బుక్. అంటే ఇది మరి ఈ బుక్ కూడా మీకు చూశాను 100% సిలబస్ అది ఇది సేమ్ ఉన్నాయి. సో కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ టాపిక్లు మనం ఏదైనా సరే టాపిక్లు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ అలవెన్స్ చేసినటువంటి అంశాల ప్రకారం మనకి ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. సో కాబట్టి ఈ చాప్టర్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ బ్రీఫ్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం అనేది సత్యం అనే రాళ్లతో నిర్మించబడి ఉంటుంది. అయితే సత్యాలు పోగుపడటం వల్ల రాళ్ల కుప్పకి సైన్స్కి పెద్ద తేడా ఉండదని చెప్తుంది. తర్వాత నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయము, నిరూపణ ద్వారా మనల్ని గురించి, విశ్వం గురించి అవగాహన పెంచుకునేటటువంటి సరైనటువంటి క్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగింది. సో మరి చెప్పింది ఎవరు అంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. సో ఇది చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనకి చూస్తే అర్థమైపోతుంది. నిరంతరం పరిశీలన, ప్రయోగాల అన్వయము, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వం గురించి అవగాహన పెంచుకునే సరైన క్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం, అమెరికన్ అసోసియేషన్ ఫర్ సైన్స్. ఇది మనకి లెంతీగా ఉన్నటువంటిది. ఇక్కడ ఇచ్చిన నిర్వచనం కూడా బాగానే లెంతీగా ఉంది. ఇది మొత్తం కూడా చెప్పింది వీళ్ళే. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది సత్యమనే రాళ్లతో నిర్మించబడి ఉంటుందని చెప్పిండు. అయితే సత్యాలు పోగుపడటం వల్ల రాళ్ల కుప్పకి సైన్స్కి పెద్దగా తేడా ఉండదని చెప్తున్నాడు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకున్నట్లయితే యథార్థం అనేది ఏంటి అంటే ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటన వివరించే ప్రవచనమే యథార్థం. లేదా సూటిగా పరిశీలించదగిన, ప్రదర్శించగలిగిన మారని వాస్తవమే ఏంటి అని అడుగుతాడు యథార్థం. సో ఇట్లా ఇది ఇచ్చేసి ఇది ఏంటి అని అడుగుతాడు. భావన, యథార్థము, సాధారణీకరణ, ప్రాకల్పన ఇట్లా అడుగుతాడు. సో నెక్స్ట్, భావన అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక అంశానికి సంబంధించి సాధారణ భావము లేదా అర్థాన్నిచ్చే సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్ర భావనలని చెప్పొచ్చు. ఇది భావనకు సంబంధించింది. ఏదైనా ఒక అంశానికి సంబంధించి సాధారణ భావం, అర్థాన్ని ఇచ్చే సామాన్యీకరణనే ఏమని పిలుస్తారని అడుగుతాడు. భావన అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, జేడి నోవెక్ ఇతను ఏం చెప్పాడు అంటే ఏదైనా భౌతిక జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణలే విజ్ఞాన భావనలు అని చెప్పాడు. సో ఇది చెప్పింది ఎవరంటే జేడి నోవోక్. డైరెక్ట్గా అడుగుతారు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారని అడుగుతాడు. జేడి నోవోక్ ఇతను ఇది ఇవ్వటం జరిగింది. సో ప్రస్తుతానికైతే మన దగ్గర అవి అందుబాటులో లేవండి. ఆ బుక్స్ ట్రై చేస్తున్నాను. ఆ బుక్స్ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆన్లైన్లో చూశాను, ఎక్కడ మనకి అందుబాటులో లేవు. సో అవి వచ్చిన తర్వాత వాటి నుంచి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికైతే నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, కానీ ఏపీ అకాడమీ మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్స్ నాకు అందుబాటులో లేవు. సో మీరు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్ని నాకు షేర్ చేయండి. మనం వాటిని తెప్పించే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి మ్యాక్సిమం టాపిక్స్ అన్నిటిని కూడా మనకి దాదాపు అన్నింటిలో ఒకే రకమైనటువంటి అంశాలే, కాన్సెప్ట్లు మనకి తెలిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఏవైనా సరే బుక్లు, కొత్త బుక్స్, పాత బుక్స్ ఏవైనా సరే మనం వీటితోటి టైం వేస్ట్ చేయకుండా ఉన్నటువంటి అంశాలని మనం చదువుకున్నట్లయితే మనకి ఏదైనా సరే అవే అంశాలు ఉంటాయండి. ఇప్పుడు చాలామంది కంటెంట్కి సంబంధించినటువంటి కూడా కొత్త బుక్సా, పాత బుక్సా ఇవన్నీ చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. మనం ఏ బుక్లో చదివామనేది కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని మనం కవర్ చేసుకున్నామా లేదా అనేది మనకి 100% మనకి ముఖ్యమైనటువంటి అంశం అండి. సో కాబట్టి సిలబస్లో ఉన్నటువంటిది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి స్వభావం మీద అయితే 100% బిట్లు అనేవి మనకి 2-3 బిట్లు వస్తున్నాయి. సో మరి ఆ 2-3 బిట్లు చూసినప్పుడు మనకి ఈ టాపిక్స్ అనేవి సేమ్, ఎక్కడైనా ఒకే రకమైనటువంటి టాపిక్స్ ఉండే అవకాశం ఉంది.
సో కాబట్టి మనం దీన్ని ప్రస్తుతానికి అయితే ఫాలో అవుదాం, వాటిని తెప్పించే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఎక్కడైనా బుక్స్ సంబంధించినటువంటి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇస్తే నేను ఆ లింక్ షేర్ చేస్తే నేను పర్చేజ్ చేసుకుంటా వాటిని. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాధారణీకరణం. యథార్థాల మధ్య సంబంధాల వివరణే సాధారణీకరణం. ఇట్లా అడుగుతాడండి, యథార్థాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరణను ఏమని పిలుస్తారంటారు? సాధారణీకరణం అంటారు. నెక్స్ట్ పరస్పర సంబంధం కలిగినటువంటి సత్యాల సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించే దాన్ని ఏమంటారు అని అడుగుతాడండి. సాధారణీకరణం, జనరలైజేషన్. సో కాబట్టి ఇవి డైరెక్ట్గానే ఇట్లా అడగడానికి అవకాశం ఉంది. ఏ బుక్లోనైనా సరే మనకి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి క్లియర్గానే, ఎంతకంటే ఎక్కువ మనకి ఎక్కడైనా ఒకే రకమైనటువంటి నిర్వచనాలను తీసుకున్నా కానీ ఇవి అంశాలు తీసుకున్నా ఒక టాపిక్ సంబంధించినవి మనకి సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాకల్పన. ఇక్కడ ప్రాకల్పన తీసుకున్నట్లయితే ఏదైనా ఒక దృశ్యాన్ని గురించి కానీ తాత్కాలికంగా ఆమోదించబడినటువంటి ప్రవచనము లేదా వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రాతిపదికగా చేసుకున్నటువంటి ఊహ ఏదైతే ఉందో దాన్ని ప్రాకల్పన అంటారు. ఏదైనా మనం ఒక దృశ్యాన్ని గురించి కానీ ఏదో తాత్కాలికంగా ఆమోదించబడినటువంటి ఏదైనా ఒక స్టేట్మెంట్ అనుకుంటాం. సో అనుకున్నటువంటి స్టేట్మెంట్ దాన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి ముందే మనం అనుకున్నటువంటి ఊహ ఏదైతే ఉందో దాన్నే ప్రాకల్పన అని చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వాతావరణం మనకి వర్షం వచ్చేటట్లుగా ఉంది, అంటే మబ్బులు బట్టే ఉన్నాయి బాగా. సో ఇప్పుడు ఆ దృశ్యాన్ని గురించి మనం ఏం తెలుసుకోవడానికి మనం ముందుగానే ఒక ఊహ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ప్రాకల్పన అని చెప్పడం జరుగుతుంది. సో మనం చేసుకున్నటువంటి ప్రాకల్పన అనేది ఊహ అనేది కరెక్ట్ కావచ్చు, లేకపోతే కరెక్ట్ కాకపోవచ్చు. సో నెక్స్ట్ ప్రాకల్పన అభ్యుపగమం లేదా ప్రతిజ్ఞా వాక్యం అని చెప్పింది ఎవరంటే జీకే మాలి. ప్రాకల్పన అనేది ఒక అభ్యుపగమం లేక ప్రతిజ్ఞా వాక్యం అని చెప్పింది ఎవరంటే జీకే మాలి. ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి ప్రాకల్పనలో రకాలు నల్ ప్రాకల్పన, తర్వాత ప్రశ్న ప్రాకల్పన అని 2 రకాలు ఉంటాయండి. మరి 2 విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపేది నల్ ప్రాకల్పన. నెక్స్ట్ ప్రశ్న ప్రాకల్పన అంటే ఏంటి? ఒక ప్రాకల్పన అనేది ఒక ప్రశ్న రూపంలో ఉంటే దాన్ని ప్రశ్న ప్రాకల్పన అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిద్ధాంతం. సిద్ధాంతం అంటే చూడండి, నిరూపించబడకపోయిన బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించేటటువంటి ప్రతిపాదననే సిద్ధాంతం అంటారు. డైరెక్ట్గా ఎట్లా అడుగుతాడంటే వీటికి ఏమీ ఉండవు. సో డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఏమంటారు అని అడుగుతాడు, ఇది సిద్ధాంతం అంటారు. అంటే నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా ఒక పరిస్థితిని వివరించింది. సో దాన్ని మనం సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది. శాస్త్రజ్ఞులు చేసేటటువంటి ప్రయత్నాల ఫలితాలని సిద్ధాంతాలుగా చెప్పవచ్చు. మనం సిద్ధాంతాలు 2 అంతకంటే ఎక్కువ కానీ మనం పరిశీలన కలగజేస్తాయి. సో నెక్స్ట్ సూత్రం అంటే ఏంటి అని అడుగుతాడు డైరెక్ట్గా. సూత్రం అంటే ఏంటి అంటే చూడండి, ఒక కృత్యాన్ని లేదా తార్కికత్వాన్ని ఆధారంగా చేసుకుని ఒక ప్రాథమికమైనటువంటి సత్యాన్ని రూపొందించడమే సూత్రం. ఒక కృత్యం లేదా తార్కికమైనటువంటి ఆధారాన్ని ఒక ప్రాథమిక సత్యాన్ని సూత్రం అంటారని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నియమం అంటే ఏంటి అని అడుగుతాడు. విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైనటువంటి సిద్ధాంతాలని నియమం అంటారు. సో ఇది ఇట్లే అడుగుతాడు, విస్తారంగా పరీక్షించి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు అంటాడు, నియమం అంటారు. ఇది సప్రమాణతను కలిగి ఉండు 2 యథార్థాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని స్వభావాన్ని వివరించేది ఏది అంటే మనకి నియమం. ఇది సప్రమాణతను కలిగి ఉంటుంది, 2 యథార్థాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని స్వభావాన్ని ఇది వివరిస్తుంది. నెక్స్ట్ అనుమతి లేదా రాబట్టడం అంటే ఏంటి? యథార్థం నుంచి తార్కికంగా ఒక విషయాన్ని పరిశీలన ద్వారా ప్రయోగాల ద్వారా నిగమనం చేయడమే అనుమతి. ఇది దీనికి సంబంధించినటువంటి ఏంటి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భావవాదము, తర్వాత మాటలు. ఇక్కడ చూడండి, కొన్ని శాస్త్రజ్ఞులు వాళ్ళ యొక్క ప్రతిపాదనల్ని 2 ప్రాథమికమైనటువంటి ఉపగమనాలుగా తెలియజేస్తారు. మెటాఫిజిక్స్ ఉపగమనం, డయాలెక్టిక్ ఉపగమనం అనేటటువంటివి. ఇవి కూడా మనకి ఇట్లా అడగటం జరిగిందండి. మనకి ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. ప్రాథమిక భావనలు ఎప్పటికీ మార్పు చెందవని తెలియజేసేది ఏది అంటే మెటాఫిజిక్స్ ఉపగమనం. కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ మారకుండా ఉంటే వాటిని మెటాఫిజిక్స్ ఉపగమనం అనేది చెబుతుంది.
డయాలెక్టిక్ ఉపగమనం అంటే భావనలు లేదా సిద్ధాంతాలు నిరంతరం మార్పు చెందుతూ నూతన ఆలోచన ధోరణి రేకెత్తించేది డయాలెక్టిక్ ఉపగమనం అండి. సో ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకుని మెటాఫిజిక్స్ ఉపగమనం అంటే మార్పు ఎప్పటికీ మార్పు చెందవని చెప్పేది. నెక్స్ట్ డయాలెక్టిక్ ఉపగమనం అంటే మార్పుకి లోనవుతూ కొత్త ధోరణిని రేకెత్తించేది డయాలెక్టిక్ ఉపగమనం. మనకి ప్రస్తుతం అయితే అందుబాటులో లేవండి. వీటికి సంబంధించినటువంటి బుక్స్ చెప్పాము. వాటికి సంబంధించినటువంటి లింక్ ఉంటే నాకు షేర్ చేయండి. వాటిని తెప్పించి వాటిని చెప్పే ప్రయత్నం చేద్దాం. అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. బుక్స్ దొరుకుతాయని చూస్తుంటే దొరకట్లేదు మరి. కాబట్టి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి టాపిక్స్ని మనం ఆల్రెడీ ఈ బ్రీఫ్గా ఉన్నటువంటి షార్ట్ నోట్స్ రూపంలో ఉన్నటువంటి అంశాలని మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం ఏవైనా సరే ఉన్నటువంటి అంశాలని మనం నేర్చుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకి ఇంకా అదనపు అంశాలని మళ్ళీ కొత్తగా మళ్ళీ రివిజన్ చేసినట్లుగా అవుతుంది. సో కాబట్టి ఈ లోపల మనం వీటికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకొని వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చేసే ప్రయత్నం చేద్దాం. పదార్థం కంటే చైతన్యం ముఖ్యమని చెప్పేటటువంటి వాదం ఏదంటే భావవాదం. సో ఇది కూడా మనకి ఇట్లాంటి బిట్లు కూడా ఇచ్చాడండి. నిన్న పేపర్లో కూడా మనకి భావవాదం వీటికి సంబంధించినవి కొన్ని మనం ఫిలాసఫీ లాగా ఉన్నటువంటి అంశాలని చెప్పాను నేను. సో ఇవి ఎటువంటి నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం భౌతిక ప్రపంచానికి ప్రతిబింబం అయితే భావవాదం ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం లాంటిది అని ఇది గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్రం అనేది భౌతిక ప్రపంచానికి ప్రతిబింబం లాంటిది అయితే భావవాదం అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం. సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక పరిసరాలను మనిషే స్వయంగా తన సృజనాత్మక శక్తి ద్వారా సృష్టించుకున్నాడని తెలియజేసింది ఎవరంటే రస్క్. ఇది ఇట్లా డైరెక్ట్ కూడా అడుగుతాడండి. సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక పరిసరాలను మనిషి స్వయంగా తన సృజనాత్మక శక్తి ద్వారా సృష్టించుకున్నాడని తెలియజేసింది ఎవరు అంటే రస్క్. భావవాదం విజ్ఞాన శాస్త్రం కన్నా మానవ శాస్త్రాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. భావవాదం అనేది మనకి విజ్ఞాన శాస్త్రం మానవ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. విజ్ఞాన శాస్త్రం కన్నా మానవ శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో ఈ భావవాదానికి సంబంధించినటువంటిది కూడా మనకి నిన్న ఒక బిట్లు రావటం జరిగిందండి. మానవుడి ఆలోచన సరళిని భావవాదం అంటారండి. మానవుని యొక్క ఆలోచన సరళినే భావవాదం అంటారు. ఆ ఆలోచన సరళిని తెలియజేసే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం. సో అది ఒక సైన్స్ ద్వారా మనం దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అంటే మనం ఏదైనా మనకు వచ్చేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదే భావవాదము. మరి మనకు వచ్చినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రాసెసే విజ్ఞాన శాస్త్రం. అనుభవాత్మకంగా సైన్స్ని ఆధారంగా చేసుకుని విశ్వాన్ని ప్రకృతిని గురించి అధ్యయనం చేసి ప్రకృతి సూత్రాలను కనుగొనడానికి ప్రయత్నించేదే భావవాదం. అనుభవాత్మకమైనటువంటి సైన్స్ని ఆధారంగా చేసుకుని విశ్వాన్ని ప్రకృతిని గురించి అధ్యయనం చేసి ప్రకృతి సూత్రాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేసేదే భావవాదం. సో ఈ భావవాదం అనే దాన్ని విజ్ఞాన శాస్త్రం ద్వారా అది ప్రాక్టికల్గా అది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని అందించడం జీవశాస్త్రం యొక్క ప్రథమ కర్తవ్యం. మరి జీవశాస్త్రం అయినటువంటి పేరును ఎవరు అందించారు? లామార్క్ పెట్టాడు. ఇది నిన్నే వచ్చిందండి. నిన్న అంటే మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్లో ప్రీవియస్ పేపర్లో ఇది మనకి బిట్టును చూసాము. బయాలజీ అనేటటువంటి పేరుని ఎవరు పెట్టారు అని చెప్పడం జరిగింది బిట్టు. సో దీంట్లో మనకి బయాలజీ అన్నప్పుడు లా అంటే లా ఫర్ లామార్క్ అని కూడా మీకు కోడ్ చెప్పాను. సో కాబట్టి ఈ బిట్ని కూడా మనకి రావటం జరిగింది ప్రీవియస్ పేపర్లో. బయాలజీ అనే పదము బయోస్ తర్వాత లోగోస్ అనేటటువంటి 2 పదాల నుంచి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అండి. బయాలజీ అనేది గ్రీకు భాషా పదం. ఏ భాషా పదం అని అడుగుతాడు? బయోస్ లోగోస్ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. సో మరి ఇక్కడ వీటికి అర్థం ఏంటి అంటే బయోస్ అంటే లైఫ్, ప్రాణం లేదా జీవితం. లోగోస్ అంటే స్టడీ, అధ్యయనం. సో ఈ 2 పదాల కలయిక వల్ల మనకి బయాలజీ అనే పదం అనేది రావటం జరిగింది. నెక్స్ట్ జువాలజీ అంటే జూస్ అనేటటువంటి పదము, ఈ గ్రీకు పదము. తర్వాత దీనికి అర్థం ఏంటి అంటే జంతువులు. మరి లాగోస్ అంటే స్టడీ, అధ్యయనం. సో ఇదేంటి ఖచ్చితంగా వీటి మీద ఒక బిట్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బయాలజీ, జువాలజీ. సో వీటికి సంబంధించిన పదాలు, ఆ లాంగ్వేజ్ వేటి నుంచి వచ్చింది చూసుకోండి. జువాలజీ అనేది లాటిన్, జూస్ అనేది గ్రీకు పదం. ఇది అర్థమవుతుందా? బయాలజీ అనేది కూడా గ్రీకు పదమే. బయాలజీ అనేటటువంటి దాని పేరు పెట్టింది ఎవరంటే లామార్క్. సో బయాలజీ తర్వాత జువాలజీ 2 కూడా గ్రీకు భాషా పదాలే. 2 కూడా గుర్తుపెట్టుకోండి. బయాలజీ కానీ లేకపోతే
జువాలజీ కానీ రెండు కూడా మనకి గ్రీకు భాషా పదాలే. నెక్స్ట్ బోటనీ. బోటనీ అనే పదము బొటానే అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. సో ఇది కూడా మనకి గ్రీకు భాషా పదాలే. ఈ మూడు కూడా గ్రీకు భాషా పదాలే. సో వీటికి అర్థం ఏంటి అంటే హెర్బ్ అని అర్థం. హెర్బ్ అనే పదం నుంచి వచ్చింది. మరి చూడండి, బోటనీ అనేటటువంటి బొటానే అనేటటువంటి పదం ఇది ఇంపార్టెంట్ అండి. ఏ పదం నుంచి వచ్చింది అనేది కూడా అడుగుతున్నాడు. బొటానే లేకపోతే బోటా ఇట్లా కొన్ని పదాలను ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఏ పదం అంటే బొటానే అనే పదం, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ జువాలజీ, జ్యూస్, ఇట్లాంటి 4 పదాలు ఇస్తున్నాడండి. నెక్స్ట్ బయాలజీ అంటే బయోస్ అనేటటువంటి ఒక 3-4 పదాలతోటి కాంబినేషన్లో ఉన్నవి వేస్తున్నాడు. నెక్స్ట్ ప్రపంచంలో జీవశాస్త్ర విద్య మొదటి దశ అరిస్టాటిల్ నుంచి ప్రారంభమైంది. ఎవరి నుంచి ప్రారంభమైంది అంటే అరిస్టాటిల్ నుంచి ప్రారంభమైంది. ఇది ఇంపార్టెంట్ పెట్టండి ఇది. నెక్స్ట్ కొన్ని బ్రాంచెస్ ఇచ్చాడు ఇక్కడ. ఈ బ్రాంచెస్ నుంచి కూడా కొన్ని అడుగుతున్నాడండి. వృక్ష శాస్త్రము, బోటనీ, మొక్కల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము. నెక్స్ట్ జంతు శాస్త్రము, జువాలజీ, జంతువుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ, జీవుల్లో ఉండే వివిధ రకాలైనటువంటి అవయవాలు, నిర్మాణం, వాటి యొక్క విధులు, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ పనిచేసేటటువంటి విధానం. జీవుల స్వరూప శాస్త్రం అంటే మార్ఫాలజీ, ఇది జీవుల బాహ్య లక్షణాలను తెలుపుతుంది. అంటే రంగు, ఆకారము మొదలైనటువంటి బాహ్య లక్షణాలను తెలిపేది. నెక్స్ట్ కణశాస్త్రం, సెల్ బయాలజీ, మనకు తెలుసు కణ యొక్క నిర్మాణం, కణజాలాల గురించి తెలిసేది. నెక్స్ట్ అంతర్నిర్మాణ శాస్త్రం, అవయవాల అంతర నిర్మాణాల గురించి వివరించేటటువంటిది అంతర్నిర్మాణ శాస్త్రం. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి గుండె, ఊపిరితిత్తులు వాటి యొక్క నిర్మాణం, పనిచేసే విధానాన్ని ఫిజియాలజీ అంటారు. అంటే శరీర ధర్మ శాస్త్రం. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే వాటి యొక్క నిర్మాణం. ఇప్పుడు గుండె నిర్మాణం ఎట్లా ఉందో చెప్తే అది ఎనాటమీ, ఇంటర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ ఎనాటమీ ఇది. అయితే అది పనిచేసే విధానాన్ని ఫిజియాలజీ అంటారు. నెక్స్ట్ జెనెటిక్స్, జన్యు శాస్త్రము. చూడండి, మరి జెనెటిక్స్ అంటే ఆ జీన్స్ గురించి, అనువంశికత గురించి తెలియజేసేది మనకు తెలుసు. వర్గీకరణ శాస్త్రం అంటే వృక్షాల, జంతువుల లక్షణాల ఆధారంగా వాటిని వివిధ తరగతులు, జాతులు, ప్రజాతులుగా, గ్రూపులుగా డివైడ్ చేసేటటువంటిది. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం. సో వీటి నుంచి కూడా ఒక బిట్ అనేది గ్యారంటీగా అడుగుతాడండి. వీటికి సంబంధించినటువంటి దాంట్లో జీవులకి పరిసరాలకు మధ్య ఉండే సంబంధం ఆవరణ శాస్త్రం, ఈకాలజీ. నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ, పిండం అభివృద్ధి, పెరుగుదల గురించి తెలిపేది. పరిణామ శాస్త్రం, ఎవల్యూషన్, జీవుల ఆవిర్భావం, జీవ పరిణామం గురించి తెలిపేది. పురాజీవ శాస్త్రం, శిలాజాల అధ్యయనం, ఇది ఇంపార్టెంట్ అండి. శిలాజాలం గురించి అధ్యయనం చేసేదాన్ని ప్యాలియంటాలజీ అంటారు. దీంట్లో ఇది 2 రకాలుగా ఉంటుంది. వృక్ష శిలాజాలు అయితే ప్యాలియో బోటనీ, అదే జంతు శిలాజాలను అధ్యయనం చేస్తే ప్యాలియో జువాలజీ. ప్యాలియో బాటనీ, ప్యాలియో జువాలజీ అంటారు. రెండు కూడా మనకి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఇవన్నీ. పురాజీవ శాస్త్రము శిలాజాల గురించి అధ్యయనం చేసేది. నెక్స్ట్ అప్లైడ్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే జీవ రసాయన శాస్త్రం. సో దీంట్లో జీవులు అంతర్గతంగా జరిగే రసాయన చర్యలు, మార్పుల గురించి తెలియజేసేది జీవ రసాయన శాస్త్రం. నెక్స్ట్ జీవ భౌతిక శాస్త్రం. సో ఇది మనకి బిట్, దీన్ని నిన్న చూసినటువంటి పేపర్లో ఇచ్చినటువంటి బిట్లు ఎట్లా ఉందంటే చూడండి, ఇక్కడ ఇది ఒక ఆస్మాసిస్, ద్రవాభిసరణ అనేటటువంటి దాని గురించి ఇచ్చాడండి. మరి మొక్కల్లో ద్రవాభిసరణం అనేటటువంటి ప్రక్రియను అర్థం చేసుకోవటానికి అది ఏ శాస్త్రంతో సంబంధం ఉంటుంది అని అడిగాడు. సో అది ఏంటంటే జీవభౌతిక శాస్త్రం, బయోఫిజిక్స్కి సంబంధించినటువంటి అంశం ఇది. అంటే బయాలజీలో ఫిజిక్స్ అంశం ఇది. మనకి ఆస్మాసిస్, నీరు ఎట్లా ప్రయాణం చేస్తుంది ఏంటి అనేది బయోఫిజిక్స్ సంబంధించినటువంటి అంశం. టాపిక్స్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతున్నామండి. ఖచ్చితంగా ఇది ఏపీ బుక్ లేకపోతే తెలంగాణ బుక్ అనేటటువంటిది ఉంటుంది. మనకి ఏదైనా సరే సిలబస్ అనేది ముఖ్యమండి. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి సిలబస్లో మనం చూడండి, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం అనేటటువంటి టాపిక్ చూడండి. అది ఎవరికైనా ఒకటే ఉంటుంది, సేమ్ ఉంటుంది. తెలంగాణకైనా ఏపీకైనా మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేటటువంటిది టాపిక్ ఇస్తాడు. అది దాదాపు దాంట్లో ఉండాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఇవే ఉంటాయండి. కాబట్టి మీరు ఇలాంటివి ఎక్కువగా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మనం చదువుకునే అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. సూక్ష్మజీవ శాస్త్రం అంటే మైక్రోబయాలజీ. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా అప్లైడ్ బయాలజీకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ బయోటెక్నాలజీ అంటే జీవ సాంకేతిక శాస్త్రం. ఇవి జీవుల్లో వివిధ వ్యవస్థలకు సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటివి.
బయోటెక్నాలజీ. నెక్స్ట్ వైరాలజీ, వైరస్ల గురించి మనకు తెలుసు. రేడియోధార్మిక జీవశాస్త్రం, రేడియేషన్కి సంబంధించినటువంటిది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, కార్బన్, యురేనియం, పొటాషియం ఇట్లాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ ఖగోళ శాస్త్రం అనేది భూగోళానికి అతీతంగా, అంటే మొత్తం స్పేస్కి సంబంధించినటువంటి నక్షత్రాలు, గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆస్ట్రోబయాలజీ, గ్జీనోబయాలజీ అంటారు, ఎక్సోబయాలజీ అని కూడా అనొచ్చు. ఇవి అంటే భూమికి అవతల, అంటే భూ వాతావరణాన్ని దాటిపోయి మనకి అంతరిక్షము, స్పేస్, వీటికి సంబంధించింది ఖగోళ జీవశాస్త్రం, ఆస్ట్రోబయాలజీ. మెరైన్ బయాలజీ, సముద్ర జీవుల గురించి అధ్యయనం. నెక్స్ట్ జీవులను అణుస్థాయిలో వివరించేటటువంటిది అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఫ్యాట్స్ కానీ ఇలాంటి బయోమాలిక్యూల్స్ని స్టడీ చేసేది అణుజీవశాస్త్రం. నెక్స్ట్ వ్యాధి నిరోధక శాస్త్రం అంటే వ్యాధులు నిరోధించడానికి సంబంధించినటువంటి అధ్యయనం. వ్యాధులు ఎట్లా వస్తున్నాయి, వాటికి ఎట్లా కంట్రోల్ చేయాలి అనేటటువంటిది. సో ఇది వీటి మీద కూడా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్, ఫస్ట్ చాప్టర్, దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. గతంలో దీనికి సంబంధించినటువంటి థియరీ క్లాసులు కూడా బోర్డు మీద చెప్పినటువంటివి కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకి ఇంకా డీటెయిల్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను అక్కడ ఇవి చెప్తున్నానండి. దీంట్లో దాదాపు మనకి మెథడాలజీలో కూడా చాలా టాపిక్స్ బోర్డు మీద చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి. మళ్ళీ థియరీ పొద్దాక ఎక్కువగా థియరీని చెప్పుకుంటూ కూర్చోవడం ఎందుకని చెప్పేసి బ్రీఫ్గా ఒక్కొక్క చాప్టర్ సంబంధించినటువంటివి ఇక్కడ బ్రీఫ్గా చెప్పి వీటి మీద ప్రాక్టీస్ బిట్లు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లా చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలో మనకి మెథడాలజీకి సంబంధించినటువంటి థియరీ క్లాసులు కూడా చాలా వరకు మనం చేశాము. సో అందుకని ఇప్పుడు మనం బ్రీఫ్గా ఈ బిట్స్ని, ముఖ్యమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు తయారు చేయాలనే ఆలోచనతో చూస్తున్నాను. సో ఏదైనా కానీ బుక్స్ తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మేమైతే ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో చూస్తున్నాం. ఇక్కడ అకాడమీ బుక్స్ అనేవి అందుబాటులో లేవు. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి లింకులు షేర్ చేస్తే మేము పర్చేజ్ చేసి ఈ లోపల మనం తెప్పించి తర్వాత డైరెక్ట్గా వాటిని చెప్పించే ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.